ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ, ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ మండలకాల ధ్యానంలో 17 దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభ మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసుని జ్ఞాపకం చేసుకుని ఆత్మచేతనైనా నింపండి. సంఘానికి కావలసిన వర్తమానంతో మీరు మాట్లాడి మీకు మహిమ నిండైన ఆశీర్వాదాలతోనైనా నింపమని, ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే ఎల్లర్లకు మైక్ శబ్దం ద్వారా బిడ్డలకు దీవెనకరంగా ఉండునట్లు కృపనివ్వమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళటకు గాను సాయంకాల ఆరాధనకు వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 181వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 181. చిన్న పుస్తకాల్లో 62, రెండు పుస్తకాల్లో 75. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుడై ఈ అనాదరణికి తెచ్చేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మనకు సగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు మొరియాలుండి, ఆకాశం పక్షులకు గుళ్ళుండెను. ఒక్కింత స్థలమైనను మన విభునికి కాడ లేకుండెను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. అపహాస్యములు చేయుచు ఆయనమో పైను మీయుచు, కృపమాలిన సైనికు అందరను నెపములెంచుచుగొట్టిరి. కార్యల్లో కొడుకాను నిరమోగా జీవాలు ధరణి ప్రతి శ్రేష్ఠుడా, నీకిప్పుడు దండమనుచును బ్రొక్కిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన సముద్రాలను పరలోక పట్టణమును చేర్చును.
పాపులు నీ యొద్దకు మీరారు, దరికి చేరిన వారిని ఏ ప్రభువు ధరమాడెన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగముల తోడునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 17వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగం ఆదికాండం 24వ అధ్యాయం 1 నుండి 17 వచనాల వరకు దేట జెన్నీ దివాకర్ చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్యభాగం యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం దేట జోయల్ దివాకర్ చదవాలని మనవి చేస్తూ ఉన్నా. పాత నిబంధన పాఠ్యభాగం జెన్నీ దివాకర్. లెంట్లోని 17వ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తను కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్య నా త్రోట కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడను భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. అతడు తన యజమాని వంటలలో 10 వంటలను, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరమ్నా హరాయిములోనున్న నాహోరు పట్టణముకు చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. చిత్తగించుము, నేను ఈ బావి నీళ్ళ యొద్ద నిల్చుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను
త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదునని ఏ చిన్నది చెప్పను. ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందున నేను. అతడు మాట్లాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చిక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలో దిగి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. పాత నిబంధన దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పత్రికా పాఠ్య భాగం జోయిల్ దివాకర్. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. లెంట్లోని 17వ దినము కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యము యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికలోని వాటి భాగం ఎంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 17వ దినాన మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్యలో సహోదరులు దేట దివాకర్ గారు ఉన్నారు. వారు బోధ యందు నిలిచిండు అనే అంశం మీద మనకు దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 195వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాల్లో 365, లెంట్ పుస్తకాల్లో 15. ఎన్నడుగాంచెదమో యేసుని, ఎన్నడుగాంచెదమో, ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నతి చేయుచును. అందున గాచెనట యెహోవా నందనుడితడనట. ముందుగా పాపాత్మల కొరకై తన ప్రాణము పెట్టెనట. వేసిరి సిలువనట, క్రీస్తుని చేసిరి హేళనట. దాసిరి యోధులు పాపములను దోసిరి ప్రార్థనట. చేదెను రక్తమట, పరమాసందులు దేవునట.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సంఘమంతటికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 17వ రోజులోకి ప్రవేశపెట్టినటువంటి త్రియేక దేవునికి మన సంఘపక్షమున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మరి ఇచ్చినటువంటి త్రియేక దేవునికి అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా కుటుంబ పక్షమున మరి నా పక్షమున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘంలో మరి మన సంఘ కాపురు గారైనటువంటి దేవదాస్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నాని పాస్టర్ గారికి, గిఫ్టీ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి సంఘం అంతటికి కూడా నా యొక్క హృదయపూర్వక మరి ధన్యవాదాలు. మరి ఈరోజు 17వ రోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటయ్యా అంటే బోధ యందు నిలిచి ఉండుము. యావత్ ప్రపంచానికి జీవంతో ఉన్న ప్రతి ఒక్క మానవాళికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏమంశం అయ్యా అంటే బోధ యందు నిలిచి ఉండుము. చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో కాలచక్రం, కాలగమనం చాలా వేగవంతమైపోయింది. ఉదయం నుంచి సాయంత్రానికి రోజు ఊరనే గడిచిపోతుంది. అదేవిధంగా ప్రపంచం అంతా అశాంతి నెలకొల్పింది. ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశం మీద బాంబులు దాడి, మారణ హోమం, ప్రతి చోట అదే విధంగా మరి మారణ హోమంగా మరి అశాంతితో నెలకొల్పినటువంటి ప్రపంచంగా ఇప్పుడు ఉంది. మరి ఈ టైంలో ప్రతి ఒక్కరికి బోధ యందు నిలిచియునుట చాలా ప్రాముఖ్యమైనది. బోధ యందు నిలిచియునుట అంటే ఏమిటయ్యా అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట, దేవుని యందు బోధ యందు నిలిచియునుట అని అర్థం. ప్రతి మానవుడికి అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ మరి అనేక మంది దైవ సేవకుల ద్వారా చెప్పబడినటువంటి బోధ మనం దాని యందు నిలిచి ఉంటే ఖచ్చితంగా నీవు నేను పరలోక రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాం. అసలు బోధ యందు నిలిచి ఉండుట అంటే ఏమిటయ్యా అంటే బోధలో చాలా విధాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయంటే వాక్యమందు నిలిచి ఉండాలి, విశ్వాసమందు నిలిచి ఉండాలి, ఆత్మీయతలో నిలిచి ఉండాలి, ప్రార్థన యందు నిలిచి ఉండాలి, సహోదర ప్రేమ యందు నిలిచి ఉండాలి, దైవికములో నిలిచి ఉండాలి, ఇచ్చుటలో నిలిచి ఉండాలి, ప్రేమించుటలో నిలిచి ఉండాలి. అనేక విధాలుగా బోధ యందు నిలిచి ఉండటానికి అర్థాలుగా వస్తున్నాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రాముఖ్యమైన విషయాలు 3 మాత్రమే ఉన్నాయి. మనకి ఇవ్వబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం 1 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యమైన అంశాలు ఏమిటయ్యా అంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముని మనం చూడగలుగుతున్నాం. నమ్మకము కలిగినటువంటి ఒక దాసుడి ప్రార్థనా జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. 3వ వ్యక్తి ఏందయ్యా అంటే విధేయత కలిగి ఉన్నటువంటి స్త్రీని మనం చూడగలుగుతున్నాం. విధేయత కలిగినటువంటి స్త్రీ. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఇసాకు రెబ్కా యొక్క వివాహ సందర్భాన్ని కూడా మనం ఈ 17 వచనాల్లో మనం చూడగలం. జనరల్గా మన వివాహ కార్డులో వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఇది ఎవరు అవునన్నా కానీ అదన్నా కానీ ఇది దేవుడు ఏర్పరచబడినది, ఇది అన్ని విషయంలో ఘనమైనది అని మనం పెళ్లి కార్డులో ముద్రీకరిస్తూ ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే అంటే ఈ యొక్క సందర్భాన్ని బట్టి అక్కడ మరి పెద్దలు దాన్ని మరి నీతిమంతులు
మరి దైవికులు ఈ కార్డులో వేయటానికి ఇది నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాం. అంత ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వివాహ సందర్భం జరిగింది ఇక్కడ. అదొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఈ ప్రాముఖ్యమైన విషయాలు మనం ఎలా తెలుసుకోవాలయా అంటే విశ్వాసాన్ని మనం గురించినట్లయితే మరి అబ్రహాం గారి గురించి ముందు మనం మాట్లాడుకుందాం. అబ్రహాం గారు ఎవరయ్యా అంటే ఒక బొమ్మల వ్యాపారి. ఎవరు? బొమ్మల వ్యాపారి. మొదటిగా బొమ్మల వ్యాపారిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు అయిన తండ్రి పిలిచాడు. తండ్రి పిలిచి అబ్రాముగా ఉన్నటువంటి నిన్ను అబ్రహాముగా చేస్తానని చెప్పి పిలిచారు. మన వాక్యాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రామ అనబడదు. గమనించండి, అబ్రాహాముకి తేడా. అబ్రాము 3 పదాలు, అబ్రహాము 4 పదాలు. బాగా మీరు ఈ పదాన్ని మీరు ఆలోచించాలి, వినాలి. అబ్రాము అనబడదు, అబ్రహాము అని పిలువబడుతుంది. ప్రభు అయిన దేవుని సంగమా, ఈ రోజు నుంచి ఈ యొక్క అబ్రహాం యొక్క జీవితం మారనున్నది. దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి రోజు, ఈ రోజు నుంచి అబ్రహాం యొక్క గడియలు మారబోతున్నాయి. మరి ఈరోజు లెంట్ కాలంలో మరి 17 రోజులు నువ్వు మరి ప్రతి దినం వచ్చి ఉన్నావు. మరి మన యొక్క జీవితానికి మార్పు ఏమన్నా ఉందా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అబ్రహాం భార్య అయినటువంటి శారాను కూడా గతంలో శారాయి అనబడేవాళ్ళు. మరి పిలిచిన తర్వాత శారా అని పిలవడం జరిగింది. మరి పిలిచినప్పుడు అబ్రహాం గారి యొక్క వయసు 75 సంవత్సరాలు. ఎంత వయసు? 75 సంవత్సరాలు. మరి ఆ రోజు పిలిచి ఆదికాండం 12:4లో చూసినట్లయితే ఆయన వయసు స్పష్టంగా రాయబడింది. దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు, పేరు మార్చినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు గలవాడని చెప్పి చక్కగా రాయబడింది. అదేవిధంగా మరి అప్పుడు పిలిచినప్పుడు అబ్రహాం గారికి మరి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏ వాగ్దానం అయ్యా అంటే, నీ కనిచూపు మేరకు ఎంత విస్తరణ భూభాగం కనపడిద్దో ఆ భూభాగాన్ని అంతా నీకు ఇచ్చేస్తా. నీకు అనేక మంది పనివారిని ఇస్తా, అనేక గొర్రెలను ఇస్తా, అనేకమైనటువంటి ఒంటెలను ఇస్తా, నిన్ను బహుగా ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడనమాట. ఆదికాండం 15:5లో ఉంటుంది. బహుగా ఆశీర్వదిస్తా అన్నాడు. దానితో పాటు నీకు సంతాన ప్రాప్తి కూడా కలుగు చేస్తాను, నీకు వచ్చే సంతానంలో రాజులు వస్తారు, గొప్ప గొప్ప వారు వస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ వంశం నుంచే వచ్చినట్లుగా లేఖనాల్లో కూడా ఉన్నాయి. మరి ఆ విధంగా వాగ్దానం చేశాడు దేవుడు. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నువ్వు ఎవరిని ఆశీర్వదింపబడితే వాళ్ళు ఆశీర్వదింపబడతారని చెప్పి చాలా గొప్ప ప్రామిస్ చేస్తాడు. మరి అదేవిధంగా తండ్రి ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అంచులంచెలుగా నెరవేరటం ప్రారంభమైంది. 100 మంది పనివారు అతనికి వచ్చారు. తన కనుచూపు మేరకి కావాల్సినటువంటి భూభాగము దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఆ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం ఒకటి ఏలితగా ఉంది. ఏమిటయ్యా అంటే సంతానం. అబ్రహాం గారికి సంతానం ఇంకా కలగపోయినా కూడా అబ్రహాం గారు చాలా నమ్మకంగా ఉన్నాడు. 70 సంవత్సరాలు అయింది, 80 సంవత్సరాలు అయింది, 85 సంవత్సరాలని, 90 సంవత్సరాలని, అయినా కానీ సంతానం కలగల. చాలా విశ్వాసంతో ఉన్నాడు. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అందుకని చాలా విశ్వాసంతో మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు.
నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అంటే ఒక కుంటివాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తా ఉంటే కుంటివాడిని నడిపించగలడు, ఎందుకంటే కుంటుకుంటా నడుస్తున్నాడు కాబట్టి. అసలు 2 కాళ్ళు లేకుండా దోక్కునేవాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నడవగలిగిస్తాడా? అది అసంభవం కదా. 2 కాళ్ళు లేని వాడిని నడవనిస్తాడా? నడవలేడు. మరి అటువంటి ఆధారం లేకపోయినప్పటికీ కూడా అబ్రహాం గారు ఇంకా నా యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడు. 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి మరి 100లోకి ప్రవేశించేటప్పుడు కొంత అసంతృప్తిని వ్యక్తపరిచాడు. కొంచెం అవిశ్వాసం అబ్రహాంకి చోటు చేసుకుంది. మరి ఏ విధంగా అంటే ఆదికాండం 17:17లో చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, అయ్యా నాకు చాలమ్మా, నాకు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంక నాకు సంతానం కలుగునా? నా భార్యకి 90 సంవత్సరాలు వచ్చేసినాయి, ఆమె ప్రసవ వేదన కలుగునా ఆమెకి అని చెప్పి దేవునితో ఒక రకంగా అసంతృప్తితో మాట్లాడుతున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఒక సందర్భంలో అబ్రహాం గారిని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించాడు. అబ్రహామా, ఈ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కబెట్టు, నీ ఓపిక, నువ్వు ఎన్ని నక్షత్రాలను లెక్క పెడతావో అంత సంతానాన్ని నీకు అనుగ్రహిస్తా అని చెప్పాడు. చెప్పిన వెంటనే అబ్రహాం గారు నమ్మేశాడు. ఎట్లా అంటే రోమా 4:18లో చక్కగా ఉంటుంది అన్నమాట. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాం గారు తండ్రిని నమ్మినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజుల్లో మరి మనం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నామా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమల కాద ధ్యానాలు వస్తున్నాయి. మనం ఏ నిరీక్షణ మీద ఆధారపడి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రతిరోజు కాల పరిణామంలో కొత్త రోగాలు, కొత్త దృశ్యాలు, కొత్త విషయాలు, మనం ఎప్పుడు చూడనటువంటి దృశ్యాలు, మనం ఎప్పుడు విన్నటువంటి అనారోగ్యాలు. ఒక రీసెంట్గా ఒక పేపర్లో చూసా, ఎంఎస్ఎంఏ జబ్బు పేరు అనమాట. అది 16 కోట్ల ఖరీదు చేసేది ఆ ఇంజెక్షన్. అది చేస్తే ఆ పిల్లవాడు బ్రతుకుతాడంట. మరి ఆ జబ్బు ఎప్పుడు మనం వినలా. కాల పరిమాణం మారే కొంది కొత్త దృశ్యాలు మనం చూడగలుగుతున్నాం. మరి లేఖనాలు నెరవేర్పు జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర చేయటం, స్థలాల కోసం పోరాటం చేయటం, అధికారం కోసం పోరాటం చేయటం, ఆ విధంగా మరి ప్రపంచం మరి అశాంతి నలుకున్న టైంలో మరి మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క మరి ఆశలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్న ప్రియమైనటువంటి వారా. మరి ఈ టైంలో 90 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి శారా మరి చాలా దిగులుగా మరి దేవుని వైపు చూస్తూ మరి బాధపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 4:19 మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడాయి. ఈ పదం మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ శరీరము మృతతుల్యమైనట్టును, శాల గర్భము మృతతుల్యమైనట్టును యోచించేది. కానీ చాలమ్మా, మరి ఈ మాటకి అర్థం ఏంటయ్యా అంటే, మృతతుల్యము అంటే చచ్చినటువంటి స్థితి. శారా గర్భము చచ్చినటువంటి స్థితిలో వెళ్ళిపోయింది. అయినప్పుడు దేవుడు ఏం చేశాడు, అబ్రహామా నువ్వు భయపడకు, నీ వంశంలో నీకు పుట్టేవాళ్ళు రాజులు వస్తారు, మంత్రులు వస్తారు, శాస్త్రులు వస్తారు అని చెప్పి ప్రమాణం చేస్తున్నాడు. ఇంకో ఘోరమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆదికాండం 18:11 చూసినట్లయితే స్త్రీ తల్లి అయినటువంటి శారా గారికి స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది. ఒకసారి చదవండి. ఆదికాండము 18:11.
అబ్రహాము శారాయును చూసారా, స్త్రీ ధర్మము శారాకి నిలిచిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోతే పిల్లలను పుట్టడం అసంభవం. ఇది సైన్స్కి విరుద్ధం అన్నమాట. స్త్రీ ధర్మం నిలిచిపోతే సంతాన ప్రాప్తి కలగటం అనేది అసంభవమైనటువంటి విషయం. అయినప్పటికీ మన దేవుడు నమ్మదగినటువంటి, చెప్పాలి, పక్కింటోడి మీద ఒంటికాల మీదకి వెళ్తారుగా. దేవుడు వాక్యం చెప్పడానికి స్వతంత్రంగా మన కుటుంబ సభ్యులు కన్నా ఏమనుకోబాకండి. మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. స్త్రీ ధర్మము నిలిచిపోయినా సరే ఇంకను కూడా అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు, ఇంకను నాకు సంతానం కలిగిద్దని. 100 సంవత్సరాలు వృద్ధుడై ఉన్నాడు, అయినా కూడా ప్రభు అయిన తండ్రి నాకు సంతానాన్ని ఇస్తానని చెప్పి మరి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కోసం నిలిచి ఉన్నారు ప్రియమైనటువంటి వారలారా. మరి ఈరోజు మనం వాగ్దానం కోసం ఎప్పుడైనా ఎదురు చూసామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన వాగ్దానాలు అంటే వెరైటీగా ఉంటాయి. డిసెంబర్ 31వ తారీఖున మరి ఏ విధంగా వాగ్దానం తీసుకుంటాం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాషి గారు ప్రార్థన చేసి క్రమంగా తీసుకోండి అంటారు. మనోళ్ళు వస్తారు, మా ఇంటి దగ్గర మా అమ్మాయికి ఒక వాగ్దానం, మా చెల్లికి ఒక వాగ్దానం, మా అన్నయ్య రాలేదు మా అన్నయ్యకి ఒక వాగ్దానం. అది క్రమం కాదు. వాగ్దానం కోసం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం గారు. మనం ఆ రోజు మాత్రమే ఎదురు చూస్తాం, డిసెంబర్ 31కి ఎదురు చూస్తాం. తర్వాత వాగ్దానం గురించి ప్రార్థన చేసే దాఖళ్ళు చాలా తక్కువ మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో. వాగ్దానం జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వారలారా. ఆశతో బ్రతికేవాళ్ళు ఈరోజు మరి సంఘాన్ని విడిచి రేపు మేము చర్చికి రాగలము అని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పలేము. ఇప్పుడు కనపడ్డవాడు సాయంత్రానికి చనిపోతాడు. దేవుని చిత్తమై ఉంది. ఈరోజు ఆశ మీద బతకటమే మనం అంతా. రేపు లెగుస్తామని చెప్పి ఆశ, అంతే. ఎవరైనా గ్యారెంటీ రాసిస్తారా నేను రేపు బ్రతుకుతానని? లేదు. ఆశతో బ్రతకటమే. అటువంటి ఆశ కలిగి ఉన్నాడు దేవుని యొక్క వాగ్దానాన్ని. మరి ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి అటువంటి విశ్వాసం మనకుందా లేదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ఆలకించే దేవుడు. మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. మన దేవుడు ప్రేమించేటువంటి దేవుడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మనం లోకం వైపు చూస్తున్నాం ప్రియమైనటువంటి వారలా. సమస్త భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు అనేక సమస్యలతో సంఘంలో, మరి ఈ ప్రాంగణంలో అనేక మంది ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య. ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య సమస్య, పిల్లలకి సరైనటువంటి స్థిరత్వం లేదనే సమస్య, మనశ్శాంతి లేని సమస్య, అనేక సమస్యలు ప్రతి కుటుంబంలో. ఈ మధ్య ఒక సర్వే వాళ్ళు మరి మానవ జీవితం ఏ విధంగా ఉన్నాయని చెప్పి సర్వే చేస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం, ఆర్థిక, ప్రతి కుటుంబంలో. ఎవరైనా చెప్పగలరా నా ఇంట్లో ఏ సమస్య లేదని? అట్లా చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బోధ యందు నిలిచి ఉన్నట్లుగా నేను స్పష్టంగా చెప్తా. అలా ఉన్నట్లయితే నాకు ఏ సమస్య లేదు, నా కుటుంబంలో ఏ సమస్య లేదు. బోధ యందు నిలిచియుండుడి. మనం ఏ రోజైతే బోధ యందు నిలిచి ఉంటామో ఆ రోజే మనం ప్రతి సమస్యను ఛేదించగలం, ప్రతి సమస్యను దాటగలం. మన దేవుడు చాలా
గొప్ప దేవుడు అండి, చాలా మంచి దేవుడు. మనం ఎంత ఘోర పాపి అయినా సరే నిన్ను నన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు వ్యభిచారమైనా సరే, దొంగమైనా సరే, ఎంత ఘోరమైన పాపమైనా సరే నిన్ను హక్కున చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం మన యొక్క మరి 17వ రోజు తీర్మానం చేసుకున్నాం, దేవుని యందు, దేవుని బోధ యందు నిలిచి ఉందాం. దేవుని యొక్క వారసులుగా మనం ముందుకెళ్దాం. మరి బోధలో 3 రకాలు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రులు చెప్పే బోధ, 2 గురువులు చెప్పే బోధ, 3వది దైవికులైనటువంటి మన సేవకులు, మన పాదురులు చెప్పేటువంటి బోధ. మళ్ళీ తల్లిదండ్రులు చెప్పేటువంటి బోధ ఏంటయ్యా అంటే మంచి నడవడికని నేర్పిస్తారు. మరి గురువులు చెప్పేది ఏంటంటే విద్యా బోధలు నేర్పిస్తారు. మరి ఆ రెండింటి వల్ల కొంతవరకే ఉపశాంతి కలుగుతుంది. తల్లిదండ్రులు మంచి భవిష్యత్తుని ఇస్తారు, గురువులు, అధ్యాపకులు మంచి ప్రయోజకులను చేస్తారు. మంచి ప్రయోజకులు అంటే ఉద్యోగంలో స్థిరపడటం, చదివిన చదువుకి న్యాయం జరిగినట్టు అనమాట. ఉద్యోగాలు వస్తాయి, అది ఏదైనా సరే, గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్, అది న్యాయం చేసినట్టు. అవి ఈ లోకపు బోధలు. మరి మనకు కావాల్సిన బోధలు ఏదయ్యా అంటే దేవుని యొక్క బోధ. దేవుని యొక్క బోధలో నిలిచి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. నేటి తరానికి చాలా అవసరం, ఇప్పుడున్న పరిస్థితులకి ఇంకా అవసరం. ఈ క్షణం మనం కాదు, దాటిపోయామంటే మనది కాదు. ఈ క్షణం మనం బ్రతికున్నామంటే దేవుని చిత్తమై ఉన్నది, ఆయన పెట్టిన భిక్ష. ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. బోధ యందు నిలిచి ఉండటం అంటే మొదటిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన పితరుడైన అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడే మరి దేవుని యొక్క వారసులుగా మనం ఉండగలుగుతాం. మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఎటువంటి ప్రాబ్లంనైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అనుకూల పరిచేటువంటి దేవుడు. ఈ మధ్య మరి మంచి పాట ఒకటి మరి పాడుతూ ఉన్నాడు. ఏంటంటే నేను పాడను, మామూలుగా చెప్తున్నా. ఏదైనా చేయగలవు, గతం అంతా మార్చగలవు, మహిమంతా నీకే తెచ్చుకుందువు. ఎంత బాగుంటుందంటే హృదయాన్ని కదిలించిద్ది అన్నమాట. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అబ్బా ఎంత బాగుందండి. కథ మొత్తం మార్చేస్తాడు. ఇది ఇక నాకు రాదు అనే పరిస్థితుల్లో నువ్వు దేవునికి ఆధారంగా ఉన్నట్టయితే, దేవునిపై వంగినట్లయితే అది 100కి 100% నీకు కలుగుతుందండి. శ్రీధర్మం ఆగిపోయినటువంటి శారాకి మరి గర్భాన్ని తెరిచిన దేవుడు మనం అడిగింది మనకి ఎవడా ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు? ఆయన మన సొత్తు, ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. ఆయన మన బిడ్డలము, ఆయన మన వారసులం. మన తండ్రి ఆస్తి మనకే దక్కిద్ది కదా, మన పక్కింటి వాళ్ళకి ఏమైనా దక్కిద్దా? దక్కదు. మన దేవుడు శక్తివంతుడు, ధనవంతుడు, సర్వ సంపదలు ఆయన ఎంత గుప్తమై ఉన్నాయి. అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఒక బిడ్డ తండ్రి నాకు సైకిల్ కావాలంటే మామూలు చక్రాలు తీసుకొచ్చేస్తాడా? సైకిల్లో శ్రేష్టమైంది, ఆయన స్తోమతకి తగ్గ శ్రేష్టమైన సైకిల్ కొనిస్తాడు.
మరి అటువంటి పరిస్థితుల్లో మన తండ్రి మన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మరి ఆయన మనం ఏది అడిగినా ఇవ్వడా? ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు అంతే. ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే ఆయన బోధ యందు నిలిచి ఉండాలి. అప్పుడు ఏదైనా చేసేయచ్చు. ఏదైనా బోధ యందు నిలిచుంటే మన సంఘంలో అనేక ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఎప్పుడు ఉంటారు? బోధ యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన కట్టడలు గైకొన్నప్పుడు, ఆయన అనుసరించినప్పుడు. మరి మనం ఎప్పుడన్నా కనీసం ప్రయత్నం చేసామా? దేవుని యొక్క బోధ యందు నిలిచి ఉండటానికి ఒక్కరోజన్నా ప్రయత్నం చేసామా? ఇంకా మనకు అనారోగ్యాలు రాక ఏముంటుంది? మన కుటుంబాల సమస్యలు లేకుండా ఏముంటాయి? మన పిల్లలు స్థిరంగా ఉండిపోవటానికి కారణం అలాగే కదా. ఒక పండు ముసలి అతను తన కుమారుని తీసుకుని ఒక ఊరు ప్రయాణం బయలుదేరారు. ప్రయాణం వెళ్తుండగా ఒక కారు చీకటి అడివి వచ్చింది. తన తండ్రి కుమారుడు ఒకళ్ళు చూసుకున్నారు, చీకటి పడింది. అప్పుడు కుమారుడు తన యొక్క తండ్రితో అంటాడు, నాయనా మరి మనం ఇంకా గమ్యం చేరలేదు, చాలా సమయం పట్టేటట్టుంది, మరి ఇటు చూస్తే చీకటి పడింది, ఈ చీకటిలో మనం వెళ్ళగలమా అని తండ్రిని అడుగుతాడు. తండ్రి ఏమంటాడంటే, నీ చేతిలో ఏముందంటే చిన్న లాంతరం ఉంది నాయన అని అడుగుతాడు. ఏం పర్వాలేదు, ఆ లాంతరు నీ పాదాల మీద వేసుకుంటా ఇల్లు, నువ్వు చుట్టుపక్కల ఇంత పెద్ద ప్రాంగణంలో నీ పాదాలను చూసుకుంటానే ఇల్లు, ఇంకా చుట్టుపక్కల చూడబాకు, మనం గమ్యాన్ని చేరిపోతాం నాయన అని చెప్పాడు. వెంటనే తండ్రి మాటకు లోబడ్డాడు. ఆ రాత్రి అంతా మరి తన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న లాంతరం తీసుకొని నడుస్తూ ఆయన పాదాల ముందు వేసుకుంటూ ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. తెల్లవారైంది, వారి యొక్క గమ్యానికి చేరారు. తండ్రి పిలిచి, నాయనా రాత్రి మన ప్రయాణంలో నువ్వేమైనా చూసావా అంటే, చూశాను నాయన, చూశాను తండ్రి అంటాడు. ఏంటయ్యా ఏం చూసావు అంటే, నా పాదాల మీద పడుతున్నట్టు వెలుతురును చూసుకుంటా వచ్చాను అని సమాధానం బదులిస్తాడు. అప్పుడు ఆ తండ్రి ఏమంటాడు, నాయన మరి మన చుట్టుపక్కల నడుస్తున్నట్టు పాముల్ని మరి జంతువుల్ని నీకు కనపడలేదా అని అడుగుతాడు. లేదు తండ్రి, నువ్వు పాదాల వైపే చూస్తూ నడవమన్నాడు కదా, అందుకని అలాగే చూస్తూ వచ్చాను అని చెప్పి సమాధానం చెప్తాడు. మరి దానిలో మన సారాంశం ఏం చూసాయంటే, తండ్రి మాటకి విధేయుడయ్యాడు, లోబడ్డాడు. అదే ఆ యొక్క చిన్న దీపంతో మరి చుట్టుపక్కల చూస్తున్నట్టే భయభ్రాంతులకు గురయ్యేవాడు. తన యొక్క ప్రయాణం మధ్యలోనే ఆగిపోయేది. అడవిలో నడుస్తుంటే పాములు, ఇంకో మిగతా జంతువులు, ఏదో చాలా ప్రమాదకరమైనటువంటి మరి జీవులు కనిపిస్తాయి. ఏదో గుంటలు అనేకమైనవి, వాటినన్నింటినీ చూడాల. తండ్రి ఏదైతే చెప్పాడో అది మాత్రమే తన యొక్క హృదయానికి, తన యొక్క మనసుకి నింపుకున్నాడు. ఏమి కనిపించలే అతనికి. మరి ఈరోజు ప్రతిరోజు శ్రమల గల ధ్యానంలో ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని మార్చుకుందాం అని చెప్పి అనేక మంది ఘోషిస్తున్నారు. ఒక్కరోజైనా సరే మనం మన మనసులో చేర్చుకున్నామా, మన హృదయాల్లోకి ఆ వాక్యాన్ని చేర్చుకున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన దేవుడు గొప్పవాడండి. మనం ఏదడితే అది ఇచ్చేస్తాడు, కానీ మనమే దాన్ని పోగొట్టుకుంటున్నాం. నా నామాన్ని రుచి చూసి తెలుసుకోమన్నాడు. వండిన వంటని రుచి చూడకుండా ఆ టేస్ట్ తెలిసిద్ది ఎవరికన్నా? తెలియదు. తెలిసిదా? పొయ్యి మీద పెట్టేసి సూపర్గా ఉంది వంట అంటే సరిపోద్దా? రుచి చూసి అప్పుడు చెప్పాలి సూపర్గా ఉంది వంటని. ఆ విధంగా నన్ను రుచి చూసి తెలుసుకోమన్నాడు. మన తండ్రి చాలా గొప్పవాడు.
నువ్వు ఏది అడిగితే అది ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది అడిగినా, ఈ లోకంలో ఏది అడిగినా ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే దేవుని యందు నిలిచి ఉండాలి, ఆయన చెప్పే బోధ యందు నిలిచి ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూడటంలో ఆ ఆనందం వేరుగా ఉంటుంది. మనం చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక నెల చేస్తాం, 2 నెలలు చేస్తాం, వదిలేస్తాం, ఇక అది మర్చిపోతాం. కానీ దేవుని కోసం ఎదురు చూస్తే ఆ మధురం వేరుగా ఉంటుంది. యెషయా 40:31లో ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఇంకా ఉత్తేజం పెరిగిపోతూ ఉంటుంది. అంటే బైబిల్ వాస్తవం చెబుతున్నా, ప్రతిరోజు నేను బైబిల్ చదవను. ఈ వాక్యాన్ని ప్రిపరేషన్ అయ్యే కొద్దీ కొంతకాలం నుంచి చదువుతున్నా. చదివే కొద్ది ఏ విధంగా ఉంటుందంటే ఒక మధురమైనటువంటి మరి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం ఉండదు. అసలు ఎందుకు మనం మిస్ అయ్యామా అనిపించింది. అయినా మనం తర్వాత ఈ రోజు దాటి తర్వాత మళ్ళీ లోకం వైపు ఉంటాం అనుకో, అది తర్వాత సంగతి. ఎవరైనా అంతే జనరల్గా. కానీ రుచి చూచి తెలుసుకోవాలి. ఆ టేస్ట్ని మనం కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాం అంటే దేవుడి వైపు మనం ఎప్పుడు కూడా చూడం. ఆ విధంగా అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. మరి ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం చదువు నాన్న. చాలమ్మా. అబ్రహాం బహు వృద్ధుడైపోయాడు, ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు? విస్తారంగా. మరి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11:11లో ఉంటుంది. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. ఒక్కసారి అదొకటి చదివి మనం ముందుకెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 11:11 చదవమ్మా. సరే చాలమ్మా. మరి అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చి మరి శారాకి గర్భవతి మరి అయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఇవ్వబడిన వాక్యాల్లో బహువృద్ధుడయ్యి తన యొక్క కుమారుడికి వివాహ సందర్భాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోదాం. మొదటిగా మనం మాట్లాడుకున్నాం. మరి విశ్వాసాన్ని చూసాము, ప్రార్థనాపరమైనటువంటి ఎలియాజర్ని చూసాము, రెబ్కాని చూసాము. వాటన్నిటిని కలిపి ఒక వివాహ సందర్భం. ఇక్కడ వివాహ సందర్భాన్ని మనం చూడగలుగుతాం. బహువృద్ధుడయ్యాడు, ఆస్తినిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. మరి అతనికి పెళ్లి సంబంధాన్ని చూడాలి. ఇక అక్కడి నుంచి అబ్రహాం యొక్క వంశము విస్తరింపబోతుంది. మరి పెళ్లి సంబంధాన్ని చూడాలంటే మరి జనరల్గా పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడాలంటే ఆ ఇంటికి పెద్దవాళ్ళు, ఆ తల్లిదండ్రులు కలిసి సంబంధం కోసం వెళ్తూ ఉంటారు. జనరల్గా సమాజంలో జరిగేటువంటి పరిస్థితి. ఎక్కడేం జరిగిందయ్యా అంటే మరి అబ్రహాం గారికి సంబంధించిన పనివారుల్లో ఒక దాసుడు, ప్రధానమైనటువంటి వ్యక్తి, అతని పేరు ఎలియాజర్. బైబిల్లో ఎలియాజర్ అనే వాళ్ళు 9 మంది ఉన్నారు. కానీ ఈ ఎలియాజర్ ఎటువంటి వారయ్యా అంటే సిరియా దేశానిలో దమస్కు పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఎలియాజర్. చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. ఎవరికి? అబ్రహాం గారికి. ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తి అయ్యా అంటే తన కోడలను తీసుకురామని అతన్నే పంపిస్తాడు. ఆదికాండం 24:2వ వచనంలో అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుబడి చేయుచున్నటువంటి తన ఇంటి పెద్ద దాసుడు, నీ చెయ్యి నా తొడ కింద పెట్టము, నేను ఎవరి మధ్య కాపురం ఉందో చాలమ్మా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే
నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అంటే అప్పట్లో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రమాణం. ఈ రోజుల్లో మనం గబక్కన ఎవరన్నా మాట ఇవ్వాలంటే ఏది ప్రమాణం చేయంటాం, చేతిలో చేయించుకుంటాం, లేదంటే తల మీద ప్రమాణం చేయించుకుంటాం. ఆ రోజుల్లో ఏంటంటే చాలా పవిత్రమైంది. తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేస్తే అది చాలా పవిత్రమైంది అనమాట. దానికి మరి ఎలియాజర్ని పిలిచి నా తొడ కింద చెయ్యి పెట్టుము అని చెప్పి ప్రమాణం చేస్తాడు. అతన్ని మరి కోడలను తీసుకురావడానికి అతన్ని పంపిస్తాడు. ఎవరిని తీసుకురామని పంపిస్తాడా అంటే, నేను కాపురం ఉన్నటువంటి కనానీయులు వద్దు, నేను ఇంటి ఉన్నటువంటి నా ప్రాంతం వారు వద్దు. జనరల్గా మన ప్రాంతంలో కూడా ఎక్కువ అదే ఉంటాం. మనం చీరాల్లో ఉన్నాం అనుకో, చీరాల్లో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకుంటారు, దాదాపుగా చేసుకుంటారా? చాలా రేర్ పరిస్థితి, చాలా. మరి మనం ఎందుకు అనుకుంటామో అది వేరే విషయం. ఇక్కడ మాత్రం ఎందుకయ్యా అన్నాడంటే ఆ మాట, కానానీయులు అన్యులు, దేవుని ఎరిగినటువంటి వారు, అందుకని వాళ్ళు వద్దు, నా వంశానికి సంబంధించినటువంటి వారిని తీసుకురమ్మని చెప్తాడు. ఎవరు వద్దు అంటాడు? అన్యులొద్దు. మనం జనరల్గా పెళ్లి చేసుకునేటప్పుడు అటు 6 తరాలు, 6 12 7 తరాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎంక్వైరీ చేస్తాం ముందు, వాళ్ళు మంచోళ్ళా కాదా కదా. ఈ ఆనవాయితీ ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచో ఉంది. ఈ నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు. నా సొంత వంశం వాళ్ళని, వంశం మీద నమ్మకం, నా సొంత వంశస్థుల్నే నా కోడలకు తీసుకురా అని పంపిస్తాడు. ఎవరినయ్యా అంటే నమ్మకమైనటువంటి దాసుడునైనటువంటి పనివాళ్ళని. ఈ రోజుల్లో ఒకరి పైన నమ్మకాలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మిత్రుడిని నమ్మి ఒక సొంత విషయం కూడా చెప్పలేని పరిస్థితి. ఏదైనా సొంత విషయం చెప్పామనుకో, వెంటనే అది 4వ చెవుకు 5వ చెవుకు 6వ చెవుకి పేపర్కి వచ్చేసింది. ఇంకా నమ్మకత్వం ఏముంది ఇక. కానీ ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తి అంటే ఎలియాజరు తన యొక్క కోడల్ని తీసుకువచ్చేటువంటి ఆ ప్లేస్ని తన దాసుడికి ఇచ్చాడండి. ఎంత నమ్మకమో. మరి ఈరోజు నువ్వు నేను దేవునికి నమ్మకంగా ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. కనీసం మన కుటుంబంలో నమ్మకంగా ఉన్నామా? మన తోటి వారితో నమ్మకంగా ఉన్నామా? ఒక్కసారి మనకు మనం చెక్ చేసుకున్నాం. మనల్ని నమ్మి ఎవరైనా ఒక మాట మనకి చెప్పగలరా? లేవు. ఆ పరిస్థితులు కోల్పోయాం, ప్రేమలు కోల్పోయాం, ఐక్యతను కోల్పోయాం. చిన్న చిన్న సమస్యలు, దానివల్ల ఏమి సామ్రాజ్యాలు రావు, అయినా ఈగోస్, పట్టుదల, సగ జీవితం వాటితోనే నాశనం అయిపోతుంది. క్రైస్తవమైనటువంటి మనం రోషంగా ఉండాలి. దిగజారేటువంటి స్థితికి వచ్చేసాం. మన దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. మరి ఆ పరిస్థితి మనకుందా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి, సమస్తం సాధ్యమే. సంజు శాంసన్ ఆ పేరు వినగానే ఈ రోజుల్లో యూత్లో ఉర్రూగిలిపోతున్నారు. అసలు రోమాలు ఎక్కబడేస్తున్నాయి. సంజు శాంసన్ జనరల్గా పెద్దవాళ్ళకి, స్త్రీలకి తెలియకపోవచ్చు, బయట ఉన్నటువంటి అన్నలకి, యూత్కి చాలామందికి తెలుసు. సంజు శాంసన్ ఎవరయ్యా అంటే ఒక క్రీడాకారుడు, క్రికెట్ ఆడే వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి. ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాడు. ఏ విధంగా అంటే విశ్వాసంతో ఉన్నాడు. రక్త మాంసాలు కలిగినటువంటి ఏలియా గారు కూడా విశ్వాసంతో అగ్నిని దింపటాని కోసం పరీక్ష. ఆ సందర్భం మరి చెప్తే టైం సరిపోదు. మరి ఏమంటారు దాన్ని, కట్టెలు పేర్చి నీళ్లు పోసి దేవుణ్ణి నిరూపించడం కోసం ఆ సందర్భాన్ని ప్రదర్శించాడు. విశ్వాసం, అట్టి విశ్వాసం ఎవరికుందా? నీకులాగా నాకులాగా రక్తమే ఆయన ప్రవహించేది ఏలియా గారికి. మనకెందుకు లేదు అటువంటిది?
ఎందుకు లేదయ్యా అంటే మనం బోధ యందు నిలిచిలేము. దేవుడు మహిమ కలిగినటువంటి వ్యక్తి అండి. అబ్రహాం గారికి ఎందుకు అన్ని సంవత్సరాలు మరి ఆ వాగ్దాన్ని నెరవేర్చలేదంటే దేవుడు మహిమ పొందాలి, దేవుడు మహిమ కనపరచాలి ప్రపంచానికి. లాజరు చనిపోయాడు, చనిపోయిన వెంటనే వెళ్ళి దేవుడు లేపగలడు. లేపుతాడే లేదా? లేపగలడు. మన దేవుడు గొప్పవాడండి, శక్తివంతుడు, లేపుతాడు. కానీ నీలాంటి నాలాంటి వాళ్ళు ఉండరు అక్కడ. దేవుడు చనిపోయిన వెంటనే లేపాడు అనుకో, ఏ స్రవ తప్పి పడిపోయి వచ్చి లేపాడు అంటారు. ఇంకొకడు ఏముందిలే ఒక 5 నిమిషాల ముందు వచ్చి లేపాడు అంటాడు. కానీ 4 రోజుల తర్వాత లాజరు లేపిన యొక్క శక్తివంతుడు మన దేవుడు. ఎటువంటి వాడు? నమ్మదగినవాడు అండి. నిన్ను నన్ను కూడా ఆ విధంగా మారుస్తాడు. నమ్మదగిన వాడు. తన సహోదరిని పిలిచి, సహోదరి ఆ రాయిని తొలగించంటే మరి ఒక మంచి మాట అంటది, అందరికీ గుచ్చుకునేటువంటి మాట. అంటే గుచ్చుకోవటం అంటే గుర్తుండేటువంటి మాట. ఆ బాడీ దుర్వాసన వస్తుంది అంటది. అప్పుడండి మన దేవుడు మహిమపరిచేది. 4 రోజుల తర్వాత లేపితేనే మన దేవుడు గొప్పతనం తెలుస్తుంది. అప్పుడే లేపితే ఏముంది? దేవుడు నాలాంటి వాడు అయ్యే స్రోహ తప్పితే లేపేళ్ళు అంటారంటరా. మనోళ్ళు అంత గొప్పవాళ్ళు ఒప్పుకోరు. ఏముందిలే అంటాడు. దేవుడిని ఒప్పుకున్నాడా? వడ్రంగి కుమారుడు. మానవ నైజం. ప్రభు అయిన ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇవన్నీ అశాశ్వతం. ఒక్క నిమిషం సంజు శాంసన్ గారి గురించి చెప్పి ముగిచేస్తాను. ఆయన ఒక క్రీడాకారుడు, క్రికెట్ ఆడేటువంటి వ్యక్తి. నేను ఉదయం ఆయన హిస్టరీ చదివా. మంచి ఆటగాడు. చాలాసార్లు విఫలమయ్యాడు. అంటే సరైన ఆట ఆడకపోవటం వల్ల, సరైన ప్రోత్సాహం లేకపోవటం వల్ల అట్లా ఆటలు సరిగ్గా ఆడలేకపోయాడు. ఒకసారి మ్యాచ్లో తీసుకుంటూ ఒకసారి మ్యాచ్లో తీసుకోకపోవటం, ఆ విధంగా జరుగుతూ ఉంది. లాస్ట్ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో అతని పేరు లేదు, కానీ వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏమైంది? మన దాకా వస్తుంది అంతే. వడ్డిచ్చేవాడు మనవాడైతే. సంజు శాంసన్ ఎందుకు తీసుకోలేదా అంటే ఆయనకు ఒక మంచి అలవాటు ఉంది. 6 కొట్టగానే మెళ్ళ ఉన్నట్టు క్రాస్ని తీసేట్టు ముద్దు పెట్టుకుంటా ఉంటాడు. వికెట్ పడగానే క్రాస్ని తీసేట్టు ముద్దు పెట్టుకుంటా ఉంటాడు. అది ఎవరికి సహించలేకపోతున్నారు. మత పిచ్చి సహించలేక అతను చెల్లుబాటు కాడని చెప్పి, అంటే ఆటగాడు కాదని చెప్పి పక్కన పెట్టారు. దేవుడు ఊరుకుంటాడా? ద్రాక్షావళిని నేను, నా తీగలు మీరు అంటుకట్టుకోండి, నా యందు నిలిచి ఉండి సమస్తాన్ని మీకు చేస్తా. ఎంత గొప్ప వాగ్దానం! చాలా రుచి చూసి తెలుసుకోవాలి. మరి సంజు శాంసన్ని మరి ఆ క్రీడాకారుల లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అతను తీసుకోరు, అయినా అతను విశ్వాసం కలిగి ఉన్నాడు. నేను ఆట ఆడతానని విశ్వాసం చాలా గొప్పది. చచ్చిపోయేవాడిని కూడా లేపేసింది, అంత గొప్పది. ఆ క్రీడాకారుల ఆటగాళ్ళలో లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అందులో ఒకడి తండ్రి చనిపోయాడు, అందుకని ఆయన ఆటకు రావట్లా. ఆ క్రమంలో ఆయనకు అవకాశాన్ని కల్పించారు. ఒక వ్యక్తి ప్రోత్సాహం వల్ల కల్పించారు. అతను 140 కోట్ల మంది జనాన్ని హృదయాన్ని దోచేశాడండి. దెబ్బ కప్పు సాధించేశాడు. ఏం చేశాడు తెలుసా? ఆ గ్రౌండ్లోనే మోకరించి ప్రార్థన చేశాడు, దేవుని హెచ్చించేశాడు. ఏం కావాలి ఇంక అంతకన్నా? ఒక కుమారుడు తన తండ్రి గురించి మంచి సాక్ష్యం ఇస్తే ఆ తండ్రికి ఏం కావాలి చెప్పండి? మరి ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నావా దేవుడి కోసం? నువ్వు మంచి వస్త్రధారణ చేసుకోవడానికి అతని యొక్క వస్త్రాన్ని వేలం పాటేశారు. నువ్వు బలంగా ఉండటానికి అతని రక్తాన్ని దారపోసాడు మన కోసం. ఒక్కసారైనా ఆలోచించావా దేవుడి గురించి? ఒక్కసారైనా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నావా? ఆత్మ పరిశీలన చేసుకున్నావు. మరి ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈ వాక్యాన్ని మాట్లాడడానికి, ఈ జ్ఞానాన్ని మరి
కీర్తిశేషులు మరి కాంతయ్య గారు, వారి యొక్క సహవాసం మా సండే స్కూల్ టీచర్స్ జీవితంలో నేను మర్చిపోలేను. వారి యొక్క మరి వాక్యాదరణ, అదేవిధంగా నా తల్లిదండ్రులు మరి నాకు ఈ స్థితినిచ్చినందుకు వారందరికీ నేను రుణపడి ఉంటానని, ఆలస్యానికి సంఘ కాపురు గారిని క్షమించమని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు ఆయిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవ విరిగి నలిగిన యాని హృదయ పలక్షము చేయవు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నిరుతుడను మేలు చేయుము. ప్రకటముగను యెరూషలేమునకు ప్రాకారములను కట్టించుము. అంతటా నీతి యుద్ధములో బలులు యాగములు సర్వగహోమము. ఎంతో ఈశాంబు బలిపీఠము నీదా, ఎంతో తోడెల జనులర్పింతురు. దహన బలి నీకు ఆయిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి దేట దివాకర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు ఎస్ ఐజక్ బాబు గారు రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కొన్ని ప్రకటనలు గమనించండి. కీర్తిశేషులు బడుగు శామ్యుల్ రాజు గారి యొక్క జ్ఞాపకార్థం వారి బావగారి ఫ్యామిలీ, ఎర్రజొన్న వేణుగోపాల్ గారి యొక్క ఫ్యామిలీ 50 కుర్చీలు దేవాలయానికి డొనేట్ చేశారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తురక మల్లేశ్వరి గారి కుటుంబం మరి జనరేటర్ నిమిత్తమై 3,000 రూపాయలు ఇచ్చారు. వారికి వందనాలు. అదేవిధంగా ఎన్నపు జ్యోతి గారు చీరాల వాస్తవ్యులు 550 రూపాయలు కమ్యూనియన్ కొరకు ఇచ్చారు. వీరందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరి ప్రార్థన కొరకై మోకరించగలిగిన వారు మోకరించండి, మిగతా వారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. భారము ఇచ్చిన సమస్త జనులారా, తిరిగి నా ఎద్దుకు రండని పిలుచుచున్న మా ప్రియ పల్లకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి ఈ మండలకాల ధ్యానములోని 17వ దినములోనికి మేము చేరి ఉన్నాం. చేరిన మేము నిన్ను స్తుతించాం, నిన్ను ఆరాధించి ఉన్నాం. ఈ యొక్క దాసుని ద్వారా విత్తబడిన యొక్క వాక్యము మా హృదయములో నీరు కట్టి ఫలించుటకు కావాల్సిన శక్తిని మా జీవితంలో మీరే ప్రసాదించండి. వాక్యమందు నిలిచి ఉండడాన్ని మీ దాసుని ద్వారా విత్తబడిన యొక్క వాక్యము అనుదినము నీ అందు విశ్వాసము చూపిస్తూ నీ యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా మా యొక్క జీవితాన్ని నడిపించుకున్నట్టుకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ఈ సాయంకాలమున మా సంఘ బిడ్డలు వారి యొక్క పనులు ముగించుకొని నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ రంగాలు,
వ్యాపార వృత్తిలో వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. బిడ్డలు దేశ విదేశాలలో ఉంటూ వారి యొక్క చదువుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై స్థిరపడిన వారు ఉంటూ ఉన్నారు. వారికి కావాల్సిన క్షేమాన్ని, భద్రతను మీరే కలుగజేసి నడిపిస్తారని కోరుచున్నాం నైనా. మా సంఘం కలిగి ఉన్న ప్రతి ఒక్క యోజన సభ్యులు, స్త్రీలు, పురుషులు, అదే రీతిగా చంటి బిడ్డలు యోజన సభ్యులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. ఎందరో బిడ్డలు పరీక్షల నిమిత్తమై సిద్ధపడుతూ ఉండగా వారు రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షల్లోనూ కావాల్సిన సంయోచిత జ్ఞానంతో నింపి ఆ పరీక్షలు విజయవంతంగా రాసుకున్నటకు కావాల్సిన శక్తిని మీరు ఆయన గురించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ప్రత్యేకంగా మా దేవాలయాన్ని ప్రేమించి చైర్స్ స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారు బహుకరించిన దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని ద్రాత్వత్వంతో కలిగి అందించిన యొక్క చైర్స్ని తండ్రి రెట్టింపైన ఆశీర్వాదాలతో మీరే మా సంఘ బిడ్డలు నింపి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ముందున్న ప్రణాళికలు బట్టి మా దేవాలయంలో జనరేటర్లు స్పాన్సర్ చేయాలని ఎందరైతే మనసిచ్చి వారి యొక్క దాతంతో సహాయం చేస్తూ ఉంటూ ఉన్నారో వారికి కావాల్సిన నడిపింపు, అదే రీతిగా సహాయమును మా సంఘ బిడ్డలకు మీరు ఆయన గురించి ఆ యొక్క కార్యము కూడా నీకు విజయవంతంగా జరిపించుకున్నట్టుకు కావాల్సిన శక్తిని మీరు ఆయన గురించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. నేటి దినం నా ప్రత్యేకముగా జన్మదినాలు పురస్కరించుకొని జరిపించుకుంటున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. శౌచమనే దయాకిరీటాన్ని బట్టి వారి యొక్క జీవితాలను తృప్తిపరిచి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ఎందరైతే మా సంఘంలో అనారోగ్య స్థితిలో ఉంటూ ఉన్నారో వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి. ప్రత్యేకముగా ఈ ఆరాధనలో ముగించుకొని మా సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రివేళ మంచి విశ్రాంతిని దయచేసి వేకుజామున నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చి పర్యంతము యావత్ సంఘాన్ని నీ రెక్కల చాళ్ళ కింద భద్రపరిచి నడిపిస్తారని కోరుచు సంఘపక్షం నా ప్రతి ఒక్క మనవి నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఎన్నడు కాంచెదమో యేసుని, ఎన్నడు కాంచెదమో, ఎన్నడు చూద్దుమో కన్యకుమారుని సన్నతి చేయుచును. వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి నేలనట, రాసిరి యోధులట పల్లెము దూసిరి ప్రార్థనట. ఎన్నడు కాంచెదమో యేసుని,